అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురుగారు, కాలసర్ప దోషం ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇంకా ఈ దోషం ఉంటే నివారణ ఏం చేయాలి? కాలసర్పదోష నివారణ అంటే సంతానం, వివాహం, ఆరోగ్యం, ఆర్థికం ఈ 4 అంశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వివాహం కావు, తొందరగా వివాహాలు కావు. ప్రతి జనరేషన్లో ఒక అవివాహితులు ఉండడం అనేది సర్వసాధారణంగా నిలిచిపోతూ ఉంటుంది. ఒక జనరేషన్లో ఒక అమ్మాయికో అబ్బాయికో కాలేదు, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో ఇంకో అమ్మాయికో అబ్బాయికో కాదు. అట్లా అవివాహితులు ఎక్కువ మంది నిలిచిపోయేటువంటి అవకాశం కూడా వంశంలో జరుగుతూ ఉంటుంది. అలాగే అయిన వివాహం సఖ్యతగా ఉండరు భార్యాభర్తలు, దాంపత్య అన్యోన్యత లోపించడం, తద్వారా ఇప్పుడు కోర్టుల్లో ఉండేటువంటి అధికమైనటువంటి కేసులు ఇంకా పెరగడం, విడాకులు. ఓకే, వీరికి అన్యోన్యంగా ఉన్న ఆర్థిక పరిస్థితి లోపించడం, అప్పులు పెరగడం, ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవడం, ఇవన్నీ కూడా దీని కింద కారణం కిందకి వస్తుంటాయి. అలాగే సంతానం కలగడం ఆలస్యం అవ్వడం, కలిగిన అది కూడా వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా లేకపోవడం, మూగవాడుగానో చెవిటివాడుగానో లేదంటే మానసిక అనారోగ్యంతోనో పుట్టడం, ఇవన్నీ కూడాను సర్పదోషానికి సంబంధించినటువంటి ఫలితాలు. అలాగే కొంతమందికి సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి, అంటే నేను చూడటం కాదు కానీ మా అమ్మగారు వాళ్ళు చెప్తూ ఉంటారు, పిల్లలు పుట్టడం చిన్న పాము పిల్లలాగా, తల మాత్రం మానవాకారం ఉంటుంది, కింద ఇదంతా కూడా తోక భాగంలాగా ఉండడం, పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం, అలా 19 మంది చనిపోయారు ఒక ఆవిడికి. అంటే సర్పదోషం ఇంకెంత బలంగా ఉంది అనేది అర్థం చేసుకోండి. జంట పాములు చంపుతూ ఉంటారు కొంతమంది, పని వేసుకున్న సమయంలో కూడా వాటిని చంపేస్తుంటారు. అది మహాపాపం, అస్సలు చేయకూడని పని. వాటి వల్ల ఈ రకమైనటువంటివి కూడా వస్తుంటాయి సర్పదోషాలు. పాములను చంపడం, పుట్టలను తోవటం, పాములను కొట్టడం, ఇట్లాంటివి మహాపాపం. ఆ సర్పదేవతని ఆరాధిస్తే మనకు అన్ని కలుగుతున్నాయని తెలిసినప్పుడు సర్పదేవతను మనం సంహరించడం కూడా తప్పు కదా. కాబట్టి సర్పదోషాలు ఉంటే, ఈ విధమైనటువంటి దోషాలు ఉంటాయి. వీళ్ళకి నిజంగా సర్పదోష నివారణ కలగాలి అంటే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిన్నది నాకపడి కూడా పెట్టుకొని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది, నిత్యం వింటూ స్వామికి పాలతో అభిషేకం చేయడం కానీ, లేదు చిన్న గిన్నెలో పచ్చిపాలు పంచదార ఎదురుగా అక్కడ పెట్టేసి దీపారాధన పెట్టి అది విని స్వామివారికి ఆ పచ్చిపాలు పంచదార నివేదన పెట్టి ఎవరైతే తీర్థం తీసుకుంటారో వారికి సర్పదోష నివారణ జరుగుతుందని చెప్పి